పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి కారు, 3 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 25 లక్షల రూపాయలు ఉంటుందని నర్సీపట్నం రూరల్ సిఐ రేవతి కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వరరావు తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చింతపల్లి, రింతాడ, పెద్దవలస, రంపుల ఘాట్ రోడ్ మీదుగా వస్తున్న వాహనంలో 50 కేజీల గంజాయి పట్టుబడింది. కాకినాడకు చెందిన నిందితులు బొడ్డేపాటి తేజ్ కిరణ్, లంకే చందు, భక్తుల సింహాద్రి, గరికిన అరవింద్, వీరవెంకట సత్య విఘ్నేష్ పట్టుబడ్డారు. ఒరిస్సా నుండి కాకినాడకు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో తేలింది. నర్సీపట్నం ఎస్డిపో గారి శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా కేడీపేట ఎస్ఐ రిషికేశ్ సిబ్బంది అందరం కలిసి మీడియేటర్ల సహాయంతో ఏలుపురం దగ్గరలో మాటు వేసేటప్పటికి ఏజెన్సీ నుంచి ఒక కారు, 3 బైకులు, ఒక 5 మెంబర్స్ని మీడియేటర్ సమక్షంలో పట్టుకున్నాం. వాళ్ళకి పట్టుకొని విచారించగా వాళ్ళ నుంచి మాకు గంజాయి సమాచారం వచ్చింది. గంజాయి కూడా దొరికింది. కారులో ఒక 2 ప్రయాణించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఆయన తేజ, కాకినాడ వాకలపూడి గ్రామం. అతను పాత నేరస్తుడు. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఒక 3 కేసులు గంజాయి, ఒక 7 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి.